మనం ఫాలో అయ్యే క్యాలెండర్ యూదులు ఫాలో అవ్వరు. వాళ్ళకి వేరే ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది. వాళ్ళకి కూడా 12 మాసాలు ఉంటాయి. సో మొదటి వచ్చేసరికి నిస్సాన్ ఫస్ట్ మంత్. సో అలాగే వాళ్ళకి కూడా 12 ఉంటాయి. సో ఈ నిస్సాన్ అనే మాసం వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే మనకి మార్చ్ ఏప్రిల్ వస్తుంది చూడండి, ఆ టైంలో వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం ఒక లిస్ట్ మనం చూస్తున్నాం కదా, లేవీకాండం 23వ అధ్యాయంలో పండుగల లిస్ట్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ పస్కా పండుగ, పులియన్ రొట్టె పండుగ, అలాగే ప్రథమ ఫలం పండుగ, ఇవన్నీ కూడా మార్చ్ అంటే మన క్యాలెండర్ ప్రకారంగా మార్చ్ ఏప్రిల్ టైంలో వస్తాయి అన్నమాట. వాళ్ళ క్యాలెండర్ వేరు. వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా నిస్సాన్ మంత్ అంటే ఫస్ట్ మంత్ అనమాట. వాళ్ళకి ఫస్ట్ సెకండ్ మంత్స్లో ఉంటాయి. ఫస్ట్ మంత్. సో ఈ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది మనకి. తర్వాత బోరల పండుగ, తర్వాత ప్రాయశ్చిత పండుగ, అలాగే పర్ణశాల పండుగ. ఇది వచ్చేసరికి అక్టోబర్ నుంచి నవంబర్, ఈ డ్యూరేషన్ మధ్యలో అంటే మ్యాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వాళ్ళకి ఈ పండుగలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అలాగే ఇది చూసుకున్నట్లయితే యూదులకి చాలా ఆచారాలు ఉంటాయి. బైబిల్ ప్రకారంగా దేవుడు వాళ్ళకి చాలా నిబంధనలు పెట్టాడనమాట. సో వాళ్ళు రొట్టెలు చేసుకునేటప్పుడు కొన్ని పులిసిన రొట్టెలు ఉంటాయి, కొన్ని పులియన్ రొట్టెలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసిందాక మనం పస్కా పండుగ చూసాం. పస్కా పండుగ, ఆ తర్వాత పులియని రొట్టె పండుగ. పేరే పులియని రొట్టె పండుగ. అంటే ఒక రొట్టె వాళ్ళు తయారు చేయాలి, కానీ అది పులియకూడదు. సో ఇలా రకరకాల వాళ్ళకి రొట్టెలు, రకరకాల విధంగా వాళ్ళు రొట్టెలు అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇలాంటి బ్రెడ్స్ అంటే ఇలాంటి రొట్టెలు వాళ్ళు చేసుకుంటారు. కొన్ని గుండ్రంగా ఉంటాయి. ఇప్పుడు డోనట్స్ అంటాం కదా మనం బయట డోనట్స్. సో అది రౌండ్. యూదుల యొక్క ఆచారం ప్రకారం ఒక అర్థవంతంగా వాళ్ళు తయారు చేసుకున్న ఒక రొట్టె. సో ఇలా మనం గ్రంథంలో కూడా చూసుకుంటే మత్తయి 28:1 జీసస్ రోజ్ ఆన్ సండే విచ్ బికేమ్ నోన్ యాజ్ ద లార్డ్స్ డే. అంటే ప్రభు దినంగా అది మనకి. ఎందుకని? పునరుద్ధానమైన రోజు. దేవుడు ఆదివారం నాడు మరణాన్ని నుంచి పునరుద్ధానం అయ్యాడు కాబట్టి మనం ఆ దినాన్ని ప్రభు దినంగా నుంచి మనం ఆచరిస్తాం. సబాతు వలె మనం అన్ని కల్చర్ ఆచారాలు ఫాలో అవ్వసం లేదు, కానీ వాక్యం ప్రకారంగా నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఏమేమైతే ఉన్నాయో మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క దీవెన ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. తర్వాత వచ్చేసి పస్కా పండుగ. పస్కా అనగానే మనకి పస్కా అంటే ఇది ఎలా మనకి అది లింక్ అవుతుంది అంటే యేసు ప్రభు మనకి మన కోసము ఆయన ఒక పస్కా బలిగా అర్పించబడ్డాడు. ఆయనే ఒక పస్కా బలిగా మనకు అర్పించాడు. మోషే కాలంలో అయితే ఒక గొర్రెపిల్లని తీసుకుని గొర్రెపిల్ల రక్తం గుమ్మం దగ్గర పెడితే ఆ మరణాన్ని నుంచి సంహార దూత నుంచి తప్పించబడేవాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనకి దేవుని యొక్క ఉగ్రత మన మీద పడకుండా ఉండడం కోసం డిసెంబర్ 25. కానీ గుడ్ ఫ్రైడే వచ్చేసరికి మార్చ్ ఏప్రిల్ టాగుల్ అంటే మారుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పస్కా సంవత్సరాల భయంకరమైన బానిసత్వం నుంచి దేవుడు మనం విడిపించాడు. విడుదల జరిగింది పస్కా పండుగ జరుగుతుంది. సో అదేవిధంగా మన జీవితంలో యేసు ప్రభు వారి వల్ల మనకు కూడా విడుదల అనేది జరగగలదు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బంధకంలో పాపంలో కూరుకుపోయి ఉన్నట్లయితే యేసు ప్రభుని మనం ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా మనకి కూడా ఆయన విడుదలని ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనే మన యొక్క పస్కా బలిగా ఆయన మారాడు కాబట్టి he is capable enough to liberate us from the bondage of sin. అంటే భయంకరమైన బంధకం, ఎంత భయంకరమైన బంధకం అయినప్పటికీ కూడా ఆయన చేయగలిగిన సమర్థుడు. మన అందులో నుంచి మనకి బయటకు తీసుకురాగలిగిన సమర్థుడు. అలాగే మనం ఈ పస్కా అయిన నెక్స్ట్ డే వెంటనే నెక్స్ట్ డే ఏం చేసి పులియని రొట్టె పండుగ అనేది జరుగుతుంది. పులియని రొట్టె అనగానే పులిసినది కాదు. జనరల్గా రొట్టె అంటేనే పులవాలి. ఎందుకంటే పులిస్తేనే అది ఉప్పుతుంది బ్రెడ్ కదా. ఈస్ట్ అంటారు, ఈస్ట్ యాడ్ చేస్తామంటారు. సో కానీ మన ఇప్పుడు ఎందుకు పులియని రొట్టె దేవుడు ఆచరించమన్నాడంటే పస్కా నుంచి పులియని రొట్టె పండుగకి వాళ్ళు టైం లేదన్నమాట వాళ్ళకి బ్రెడ్ పొంగడానికి. సో ఆ విధంగా వాళ్ళు పులియని రొట్టె తర్వాత దేవుడు కూడా చెప్పాడు పులిసినది తీసేసి పులియనిదే వాళ్ళు తినాలి. 7 రోజులు వాళ్ళు అది పాటించాలి. మన జీవితంలో ఇది ఎందుకు ఎలా మనకి సాదృశ్యం అంటే మన జీవితం తీసేసుకున్నప్పుడు ఇంకా మనం దేవునికి ఇంకా బాగా దగ్గరగా అవుతాం. సో తర్వాత ప్రథమ ఫల పండుగ. సో ఇక్కడ మనం పస్కా పండుగ అయిపోయింది, ఆ తర్వాత పులియని రొట్టె పండుగ అయిపోయింది. తర్వాత వచ్చేది పంటల కాలం అన్నమాట.
సో పండే టైం జనరల్గా పంట మీద కలిగి కృతజ్ఞత, అది కృతజ్ఞత భావము. ఇంకొకటి ఏంటంటే ఆ రాబడి అంతట్లో మనం దేవుడికి ఇచ్చినప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం అనేది ఉంటుంది. సో దేవుని యొక్క ఆజ్ఞ ఇది వాక్యంలో మనకి లేవీకాండంలో 23వ అధ్యాయంలో చూసినా చాలా చోట్ల ఉన్నది. మొదటిది మనం దేవుడికి ఇచ్చినప్పుడు చాలా ఆశీర్వాదం. అలాగే మనుషులకి ఇచ్చేస్తూ ఉంటాం మొదటి స్థానం, కానీ మనం మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. మన రోజులో ఫస్ట్ అవర్ అంటే ఆ మొదటి రేయి జామున దేవుడు కూడా, యేసుప్రభు వారు కూడా మొదటి రేయి జామున దేవుడికి ఇచ్చారు. ఆయనే మనకు సాదృశ్యం. మనం మొదటి దేవుడికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజంతా కూడా దీవెనకరంగా ఉంటుంది. అదేవిధంగా రాబడిలో మొదటిది ఇచ్చినప్పుడు కూడా మనం చాలా చేస్తాం. సో ఈ విధంగా ప్రథమ ఫలం. సో నూతన నిబంధన గ్రంథంలో ప్రథమ ఫలం అనగానే వాక్యం ఎక్కడ చూసుకుంటామంటే 1 కొరింథీ 15:20, అలాగే యాకోబు పత్రిక 1:18 మనం చూసుకున్నట్లయితే ఆయన మొదటి స్థానం తీసుకున్నాడు ప్రథమ ఫలంగా. ఆ తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనే మొదటి స్థానం అనుకుంటున్నాం మనం, కానీ ఆయన మనకి కూడా మొదటి స్థానం ఇచ్చాడు. మొదటి ప్రథమ ఫలంగా ఆయన మనం కూడా ఇచ్చాడు. యాకోబు పత్రిక 1:18 మనం చూసినట్లయితే ఆచరించడం, మనం యూదులు ఆచరించడం అనేది మనం గమనించాము క్లాస్. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చే గొర్రెల పండుగ, పర్ణశాల పండుగ, అలాగే పాప ప్రాయశ్చిత్త పండుగకి చక్కగా మన యవనస్తులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇది దగ్గరగా దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఈ టాపిక్ అనేది వాళ్ళకి జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా చక్కగా వినండి. దేవుని యొక్క దీవెన. పెంతికోస్తు అని కూడా దాన్ని అంటారు, వారాల పండుగ అని కూడా అంటారు దాన్ని. వారాల పండుగ మనం చూసుకున్నట్లయితే వారాల పండుగ 7 వారాల పండుగ దాన్ని ఆచరించాలి. 7 వారాలు మనం లెక్కేసుకున్నట్లయితే అది 50 రోజుల్లో ఉంటుంది. 50 రోజుల్లో వాళ్ళు ఎలా చేస్తారంటే మొదటి వారంలో ఏదైతే పంటను కోస్తారో అది మొత్తం 49 రోజులు వాళ్ళు ఆ పంటను కోసి 50 రోజు ఎలా ఆచరిస్తారని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీస్ట్ ఆఫ్ వీక్స్ లోన వారాల పండుగలోన పాత నిబంధనలోన వాళ్ళు ఎలా చేసుకుంటారంటే 7 మగ గొర్రె పిల్లలను 7 కోడెదూడలను 2 పెద్ద పొట్టేళ్లను అర్పిస్తారు. అది ఎందుకు అర్పిస్తారంటే దేవునికి నైవేద్యము గాను ధూపం గాను ఇంపైన సువాసన గాను హోమము గాను వాళ్ళు దాన్ని అర్పించేవారు. అదేవిధంగా ఒక మేక పిల్లలను పాప పరిహారార్థ బలిగాను, ఒక పొటేళ్లను సమాధానార్థ బలిగాను వాళ్ళు దేవునికి అర్పించేవారు. ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే వాళ్ళు అది ప్రథమ ఫలంలో ఏదైతే మొదటి దేవుడు వాళ్ళు ఆశీర్వదించిన కొలది దాన్ని అర్పించేవారు. సెకండ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే దేవునికి ఆశీర్వదించాలో మొదటిగా దాన్ని ఇచ్చి వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేవాడు. నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే పెండి అంటే 50 రోజులు 50వ రోజున ఆ పండుగను జరుపుతారు కాబట్టి ఆ పండుగను పెంతికోస్తు పండుగగా పిలుస్తారు. ఈ పండుగకి గ్రీకు భాషలో మరొక పేరు ఏమంటే షావోత్. అంటే ఈ పెంతికోస్తు పండుగని వారాల పండుగ అని కూడా అంటారు. వాళ్ళు ఈ యొక్క పెంతికోస్తు పండుగని ఏ విధంగా జరుపుకున్నారంటే ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద బిగ్ హార్వెస్ట్, ఏదైతే దేవుడు వాళ్ళకు పండించిన పంట ఉంటుందో ఆ పంట యొక్క గోధుమ గింజల యొక్క ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించి ఆ విధంగా వాళ్ళు దేవుడిని స్తుతించేవాళ్ళు. ఈ విధంగా పెంతికోస్తు పండుగని పాత నిబంధనలో జరిపారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ పెంతికోస్తు పండుగని ఏ విధంగా మనం జరుపుకుంటున్నాము అని అంటే సంఘం యొక్క జన్మదినాన్ని, అంటే విశ్వాసులైనటువంటి మనం ఒక బృందంగా చేరి ఈ విధంగా సంఘం యొక్క పరిచర్యలో మనం ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని బోధ వింటూ ఈ విధంగా పెంతికోస్తు పండుగని జరుపుకుంటున్నాం. సంఘం యొక్క ఆరంభం, సంఘం యొక్క జన్మదినం, సంఘం యొక్క పరిచర్య ప్రారంభం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఏ విధంగా ఈ పెంతికోస్తు పండుగని పాత నిబంధనలో జరుపుకున్నారంటే 2 laws ఆఫ్
దేవునికి 2 రొట్టెలను ఈ విధంగా అర్పించి సమాధాన బలిగా ఈ విధంగా దేవునికి సమాధాన బలిగా అర్పించి ఆ విధంగా ఈ పెంతెకొస్తు పండుగని జరుపుకున్నారు. మనకైతే ఈ పెంతెకొస్తు పండుగని ఇప్పుడు ఏ విధంగా జరుపుకుంటున్నాము అని అంటే, యూదులు అప్పటి కాలంలో యూదులు, పారసీకులు, సద్దుకయ్యులు వాళ్ళు మాత్రమే దేవుడు క్రీస్తుకు సంబంధపట్టిన వారు, క్రీస్తు వంశావళి అంటే ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాల వారు క్రీస్తు వారు కాదు అని వాళ్ళు అలాగే నమ్మేవాళ్ళు. అంటే అన్యులైనటువంటి మనకు కూడా ఇప్పుడైతే వారి వంశంలో లేకపోయినప్పటికీ వారి యొక్క వంశ పారంపర్యంగా మనం పుట్టకపోయినప్పటికీ క్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనకైతే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఏ విధంగా అంటే మనకు గలతీ రాసిన పత్రికలో కూడా లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఏ విధంగా శాసనాలను, నియమాలను అనుగ్రహించాడో మనకు కూడా కొత్త నిబంధనలో కొన్ని కమాండ్మెంట్స్, కొన్ని ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆ ఆత్మ నడిపింపుతో మనం ఈ లోకంలో ముందుకు సాగిపోగలం. అంతేకాకుండా ఎందుకు మోషేతోనే మాట్లాడాడు దేవుడు అంటే, దేవుడు మోషే మంచివాడు, సాత్వికుడు అని ఇచ్చాడు కాబట్టి మోషేతో మాట్లాడాడు. దేవుని ఈ యూదులు దేవుని ఉగ్రతకు అవిధేయంగా దేవుని క్రియలకు, ఈ పోత విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజించడం ద్వారా దేవుని ఉగ్రత అధికముగా అయ్యి ఆ విధంగా కనీసం దేవుడు మోషేతో ముఖాముఖిగా కొండ మీద మాట్లాడుతున్నా కూడా యూదులు కింద చూస్తున్నారు, దేవుడు పైన కొండ మీద మోషే మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ భయం లేక ఆ పోత విగ్రహాలను పూజించడం ద్వారా 3000 మంది సుమారు చనిపోవడం జరిగింది. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏ విధంగా ఈ యొక్క పెంతెకొస్తు పండుగ జరిగింది అని అంటే, మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూసుకోవచ్చు. ఎలాగనంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చి మనలో నివాసం చేయడం ద్వారా మనము ఈ యొక్క పరిశుద్ధ ఈ రక్షణ కార్యాన్ని పొందుకోవచ్చు. అపోస్తుల కార్యంలో పేతురు సువార్తను సంఘంలో ప్రకటిస్తా ఉన్నప్పుడు అనేకులు ఇలాగ 2018 నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అయితే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రంగా చేస్తాడు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి వచ్చి మనలో సంచారం చేసి ఈ విధంగా దేవుడు మనతో రాజ్యం వెళ్ళేవాడుగా ఉంటాడు. ఈ విధంగా పెంతెకొస్తు పండుగను కొత్త నిబంధనలో మనం ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాం. మళ్ళీ 3వ బూర ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో మనం చూసుకుంటాం, నీరు అనేది చేదుగా మారిపోతుంది. మన 4వ బూరలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకుంటాం, అది సూర్య చంద్ర నక్షత్రాలు అనేవన్నీ పడిపోయి మొత్తం లోకం అంతా చీకట్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు 5వ బూర గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 5వ బూర మ్రోగినప్పుడు అగాధ స్థలంలో నుండి మిడతలు అనేవి బయటకు వస్తాయి. ఆ మిడతలు ఏం చేస్తాయంటే మనుషులని వచ్చి కరుస్తాయి అనమాట. మీలో ఎవరికైనా తేలు కుట్టింటే మీకు తెలిసిందచ్చు. తేలు కుట్టినకు 10 రెట్లు ఎక్కువ నొప్పి ఉంటుంది ఈ యొక్క మిడతలు కుట్టితే. ఈ మిడతలు కుట్టినప్పుడు మనం చనిపోము కూడా, ఎందుకంటే దేవుడు మనకు ఇప్పుడు ఇది పెట్టినడు. ఇది 5వ బూర. 6వ బూర ఊదినప్పుడు 2 కోట్ల 20 కోట్ల ఏంజల్స్ దేవుని దూతలు వచ్చి 30% జనాన్ని చంపేస్తుంది. 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో ఒక గొప్ప శబ్దము వినబడి ఈ భూలోకము పరలోకము ఏకమే ఉంటుంది. ఈ యొక్క బూరలో మనం ఈ యొక్క బూర ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుని రాకడ ఎప్పుడన్నా రావచ్చు, కానీ మనం సిద్ధపడి ఉంటాం. బోర్కి దాని ముందు ఏం చేస్తాం, మనందరం మార్కెట్కి వెళ్ళి కావాల్సిన ఫుడ్ అంతా కొనుక్కొని అన్ని తెచ్చుకొని పిల్లలందరినీ చక్కగా పెట్టుకొని ఒక చోటకి వెళ్ళి దాచుకుంటాం. ఎక్కడి నుంచి శత్రువు నుంచి మనం దాచిపడడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే విధంగా కూడా మన బైబిల్లో కూడా ఏంటంటే మన సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనం దేవుని వాక్యంలో ప్రార్థనలో మనం ఎదుగుతుండే కొద్దంటే ఆ బోర్లో శబ్దం వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తపడాలంటే, కడబోరు ఊదినప్పుడు మనందరం కూడా ఎత్తపడడానికి మనం రెడీగా ఉండాలంటే మనం దేవుని వాక్యంలోనూ ప్రాడాలంటే ఒక సిద్ధపాటు మనసుతో మనం ఉండాలన్నమాట. ఇది బోర్ల పండుగ యొక్క అర్థం.
ప్రార్థన చేసుకుంటాం. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తం పండుగ. ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే రోజుల పండుగ తర్వాత ఆగస్ట్ 1 నుంచి 10 వరకు సిద్ధపడతారు. 10వ దినమున ఈ పండుగ జరుపుకుంటారు అనమాట. ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏవైతే పాపాలు చేశారో వాళ్ళ పాపాలను క్షమించబడి ఏదైతే దేవుని సహవాసం కోల్పోయారో దాన్ని మళ్ళీ ఈ దినం నుంచి కాకుండా ఇక్కడ ఏంటంటే తెల్లని వస్త్రాలు అనేటివి ధరిస్తారు అనమాట. అదేంటంటే వినయానికి చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాప పరిహార్థంగా మొదలుగా యాజకుడు ఒక కోడి దూడను అర్పిస్తాడు. అతని నిమిత్తం అతని ఇంటి నిమిత్తము ఆ కోడి దూడను ఏవైతే పాపాలు చేశారో ఆ ఇంటి నిమిత్తం ఆ కోడి దూడను బలిగా అర్పిస్తారు బలిగా. అదేవిధంగా 2 మేకలు తీసుకుంటారు. అంటే ఒకటి వచ్చేసి ప్రభువుకి, ఇంకోటి వచ్చేసి ఏ వేసినప్పుడు రక్తాన్ని ఏదైతే వస్తుందో ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలమైన అక్కడ కరుణాపీఠం మీద ఆ ప్రధాన యాజకుడు అనేది ఆ రక్తాన్ని 7 మార్లు ప్రోత్సహిస్తాడు అనమాట. అదేవిధంగా ఏది మేకటి రక్తం తీసుకుంటాడో అదేవిధంగా ఏదైతే కోడిలో ఉండదో అది కోడిలోడు కూడా రక్తాన్ని తీసుకొని అక్కడ ప్రోత్సహిస్తాడు అనమాట. అదేవిధంగా ఏదైతే ఇంకొక మేక మిగిలి ఉంటుందో ఆ మేక మీద ఇజ్రాయెల్ పాపాలని ఒప్పుకొని దాన్ని అరణ్యంలో విడిచిపెడతారు. అంటే దాని అరణ్యంలో అది బ్రతికే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ రోజుగా ఏంటంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు. అదేవిధంగా వాళ్ళ ఆహారాన్ని నీరు తీసుకోకుండా ఉపవాసం అనేది పాటిస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ ప్రధాన యాజకుడిని ఉంటాడు. ఇది ప్రత్యక్ష గుడారం అన్నమాట. ఇది జరగాల్సిన కార్యక్రమం ఇక్కడ బలి అనేది జరుగుతుంది. తర్వాత ప్రధాన యాజకుడు ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది. ఇది ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఎవరు వెళ్ళినా కూడా దాంట్లో వెళ్తే భయంతో కలిగి ఎంతో ఈ పండుగని వీరు ఆచరిస్తూ వస్తారు అనమాట. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇందాక చెప్పిన రీతిగా ఈ రెఫరెన్సెస్ అనేవి కోడి దూడను అనే రెఫరెన్సెస్ లేవికాండం 16 వచనంలో మనం చూసుకోగలము. అతని నిమిత్తము అతని కుటుంబం నిమిత్తము ఆ కోడి దూడను అనేది బలిగా అర్పిస్తాను అనమాట. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన రీతిగా లేవికాండం 16వ అధ్యాయంలో నుంచి విడిచిపెడతారు. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇదే కోడి దూడ అనమాట. ఈ 2 మేకలు ఇక్కడ ఉంటుంది, కనపడుతున్నాయి కాబట్టి. ఇవి కాకుండా మిగతాగా కొన్ని దహన బలిగా అర్పిస్తారు. అదేంటంటే మొదటిగా ఇంతకు చెప్పిన కోడిదూడ ఒకటి, పొట్టేలు ఒకటి, 7 గొర్రె పిల్లలు మరియు ఒక మేక అనేది బలిగా అర్పిస్తారు. ఇది కూడా సంఖ్యాకాండం 29వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో మనం చూసుకోగలం. ఎవరైనా రెఫరెన్స్ రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. జీవ గ్రంథం అనేది మనం చూసుకుంటాం. యాక్చువల్గా పాత నిబంధనలో మనం చూసుకోగలము. పాత నిబంధనలు ఏంటంటే నిర్గమాకాండ 30 మరియు పాత నిబంధనకి ఇక్కడ కంపేర్ డిఫరెన్సెస్ అనేవి చెప్తున్నాను. మొదటిగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే పాత నిబంధనలు ఎవరైతే నీతిమంతులు ఉన్నారో మరియు వారు విశ్వాసము మరియు నీతిమంతుల పేర్లు అనేటివి ఆ గ్రంథంలో లిఖింపబడేవి. ఎవరైతే దేవుని ద్వారా రక్షింపబడ్డారో వారి పేర్లు అనేది నూతన నిబంధనలో వారి పేర్లు అనేటివి లిఖింపబడుతూ వస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఒకసారి అంటే పాపము ఒక్కసారి వాళ్ళకి విడుదల అనేది ఇక్కడ వచ్చేసి శాశ్వతంగా పాపం నుంచి విడుదల అనేది జరుగుతుంది. ప్రార్థనలు అనేటివి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పండగ అయిపోయిన పండుగలోనే ఏంటంటే పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా వాళ్ళ బంధువులతో ఎవరితో క్షమాపణ అనేది కోరుకుంటారు. అదేవిధంగా ఈ పండగ తర్వాత గుడాల పండుగ వస్తుంది. దాంట్లో ఏంటంటే అందరూ ఎలా హితో తోవా అని అందరూ కూడా వాళ్ళు విషెస్ చేసుకుంటారు అన్నమాట, శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే జీవ గ్రంథంలో మన పేరు ముద్రింపబడింది అనేది అర్థం వస్తుంది. ఇది కూడా మనము నిర్గమాకాండం 32వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో, అదేవిధంగా కీర్తన 69, దాని గ్రంథం 12 కూడా మనం చూసుకోగలము. ఇక్కడ ఈ పండుగని లాస్ట్గా ఈ షోఫార్ బ్లాస్ట్తో ఈ పండుగని వీరు ముగిస్తారనమాట. అప్పుడు ఏంటంటే నీపో అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ బ్లాస్ట్ అనేది జరగడం వల్ల అంటే హెవెన్ పరలోకపు ద్వారాలు అనేటివి మూయబడుతున్నాయి. క్షమాపణ మరియు పాపను ఒప్పుకోవడానికి ఒప్పుకోమని చెప్తూ ఉంటారు. ఇవాళ పునరుత్థానం అనేది జరుగుతుంది.
మరియు ఇప్పుడు పాత నిబంధనలో ఎలా జరిగింది, ఎలా ఆచరించామనేది చూసుకున్నాం. అదే కొత్త నిబంధనలో ఎలా ఈ ప్రాయచిత అనేది ఎలా నెరవేరబడింది అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. లేవే కాండంలో ఇంతకుముందు చూసుకుంటే కనుక 16:30 లేదుగా సేమ్ ఒక మేక పిల్ల ద్వారా వారికి ఏదైతే ఈ పాపాలు చేశారో ఇజ్రాయెల్ అంతా, ఆ పాపాలకంతా ప్రాయచితం అనేది కలుగుతూ ఉండేది. అదేవిధంగా కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఏదైతే బలిగా ఇస్తున్నారో ఆ బలి లేకుండా, ఏది జంతువు లేకుండా ఆయనే తన ప్రాణాన్ని అర్పిస్తూ మన పాపం నుంచి మొత్తం నుంచి విడిపిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనం దేవుడు ఆ ప్రధాన యాజకుడు ఎలా అయితే వెళ్ళాడో లోపలికి, సేమ్ ప్రధాన యాజకుడు లాగా ఆ స్థానాన్ని దేవుడు తీసుకున్నాడు. ప్రధాన యాజకుడుగా యేసు ప్రభువు అనే లోకంలోకి వచ్చారు. ఆ రెఫరెన్స్ కూడా మనం చూసుకోవాలి. ఎక్కడంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసుకోవాలి. ఏంటంటే ఆయన రక్తం ద్వారా అతి పరిశుద్ధమైన స్థలాల్లో పరలోకానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఏ గొర్రెపిల్ల అయితే పాపములు ఒప్పుకొని దాని మీద చేతి నుంచి పాపములు ఒప్పుకొని ఏదైతే అరణ్యంలో విడిచిపెడతారో అదే యేసు ప్రభువు వారు మన కోసం ఆ కల్వరి శిలువలో, అదేవిధంగా కల్వరి శిలువ ముందు రాకుండా ఆ బాధలు మన పాపములన్నీ కూడా ఆయన వీపు మీద వేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ జంతువు బలి లేకుండా ఆయనే బలిగా అర్పించి, కేవలం ఇది పాత నిబంధనలు ఓన్లీ యూదులకు మాత్రమే ఉండేది పండగ. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు భూలోకంలోకి వచ్చాడో ఆయన బలిగా అర్పించుకున్నాడు. అదేవిధంగా ఏ పాపాలైతే మనుషుల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాయో ఆ పాపాలన్నీ కొట్టేయడానికి ఆయన ఒక బలిగా అర్పించబడ్డాడు. ఏ జంతువు లేకుండా పాత నిబంధనలు అయితే ఆ మేకపిల్ల ఉంది, కానీ కొత్త నిబంధనలు ఆయనే అందరి కోసం, ఓన్లీ యూదుల కోసం కదా, అందరి ప్రపంచంలో అందరి కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆ రెఫరెన్స్ కూడా ఎబ్రీ పత్రిక 10:10 అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం 20:15 ఏముందంటే, ఎవరి పేరైతే ఈ జీవ గ్రంథంలో లేదో వారు అగ్నిలో పడవేయబడతారంట. ఇది 2వ మరణం. ఎవరి పేరైతే ఈ జీవ గ్రంథంలో లేదో వారు అగ్ని గుండంలో పడవేయబడతారు. రెఫరెన్స్ ప్రకటన గ్రంథం 20:15 రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. పాత నిబంధనకు మరియు కొత్త నిబంధనకు కంపేర్ అంటే తేడా ఏంటి? పాత నిబంధనలో అహరోను లేవీయులు మాత్రమే ప్రధాన యాజకుడు, కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన యాజకుడిగా వచ్చాడు. అదేవిధంగా కేవలం ఒక జంతువు రక్తం ద్వారానే వారికి క్షమాపణ దొరుకుతుంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అందరికీ, ప్రపంచంలో వరకు అందరికీ విముక్తి అనేది దొరుకుతుంది ఎప్పుడు ఆయన నమ్ముకొని ఆయన చెప్పిన మార్గంలో నడిచినప్పుడు. అదేవిధంగా కేవలం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఒక్కసారి వెళ్ళాలి. కానీ మన దేవుడైన యేసు ప్రభువు రావడం వల్ల మనం వెళ్తున్నాం, కేవలం మన రక్తం ద్వారానే మనం లోపలికి వెళ్ళగలుగుతాం, మన బయటికి రాగలుగుతాం. ఇంకోటి, ఈ పాపం అనేది, యూదుల పాపం అనేది తాత్కాలికంగా క్షమించబడుతుంది. అంటే ఈ సంవత్సరం చేశారంటే పండుగ, రేపు సంవత్సరం మళ్ళీ కూడా ఆ పండుగని ఆచరించాలి. ఇక్కడ కొత్త నిబంధనలు మనం చూసుకుంటే కదా మనకి శాశ్వతంగా పాపం నుంచి విముక్తి అనేది దొరుకుతుంది, ప్రాయచిత్తం అనేది దొరుకుతుంది. వేసుకోవడం మంచిది. అదేవిధంగా దేవుడు కల్వరి శిలువలో బలిగా ఆయన అర్పించుకున్న తర్వాత సులువు అయిపోయింది. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఎంత భయంతో ఉండేవాడు అంటే, చచ్చిపోతే అతన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు కూడా రారు, ఎందుకు చచ్చిపోతారు, అలాంటి భయంతో ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనలు దేవుడు బలిగా ఎంత చులకన అయిపోయాడు, కొంచెం భయంగా ఉండే కలిగడం అనేది నేను ఉద్దేశిస్తున్నాను. తప్పని మాట్లాడండి. దాని నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరం ఒక్కసారి, ఏ విధంగా అయితే చెప్పారో సంవత్సరం ఒకసారి వెళ్ళాలి ప్రధానానికి. ఏ విధంగా వెళ్ళాలంటే లెనిన్ వస్త్రం అంటే మన తెల్ల వస్త్రాలు వేసుకుని అది వేసుకుని వెళ్తాడు. ఏం తీసుకుని వెళ్తాడో ఒక దూడను తీసుకెళ్తాడు, 2 మేకపిల్లలు తీసుకుని దూడను తీసుకెళ్లి ఫస్ట్ తనకు తాను అర్పించుకుంటాడు. అంటే నేను చేసిన తప్పుదాలు ఉంటే ఏంటంటే, కానీ ప్రధాన యాజకుడు ఏముంటాయంటే బెల్స్ ఉంటాయి, అంటే గంటలు ఉంటాయి. ఒకవేళ ప్రధాన యాజకుడు బతుకుతే కనుక అది దేవునికి అర్పణ, దేవునికి అంగీకృతం వస్తే బతుకుతాడు. బతకపోతే అప్పుడు ఏం చేస్తున్నాం, బయట అందరు నుంచుంటారు, అందరు నుంచి అమ్మో ఉన్నాడా బతికున్నాడా లేదని శబ్దాలు వింటా ఉంటారు. శబ్దాలు రాకపోతే బయటికి లాగేస్తారు అనమాట. కానీ అప్పుడు ఏం చేస్తాడు అనమాట, ఇంకో 2 మేకపిల్లలు ఉన్నాయి కదా, 2 మేకపిల్లలు ఏం చేసిన, ఒక మేకపిల్లని చీటీలు వేస్తాడు, చీటీలు వేసి ఒక మేకపిల్లని బలిగా అర్పిస్తాడు. ఇంకో మేకపిల్లని ఏం చేస్తాడు అనమాట, దాని మీద అహరోను ఏం చేస్తాడు, ప్రార్థన చేసి దాన్ని ఎడారులు వదిలేస్తాడు.
ఎడాకులు ఎందుకు వదిలేస్తాడంటే, బాబు మీరందరూ పాపాలు చేశారు కదా, బయట వాళ్ళందరూ ఉన్నారు కదా, మీ అందరు పాపాలు అదిగో ఈ మేక మీద వేశాను, ఈ మేక ఏమైంది అరణ్యంలో వదిలేశాను, దీన్ని ఎవరు ఏమి ముట్టుకోకూడదు అనమాట. అదే విధంగా ఏ విధంగా అయితే చెప్పారో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మోటివేషన్ తోనే మేము ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలని చెప్పి ఈ ఫెస్టివల్స్ గురించి అడిగినప్పుడు వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఆ మెసేజ్ వింటే కనుక దీనికి రిలేట్ అవుతారు. ఇప్పుడు నేను లాస్ట్ పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ అంటే పర్ణశాలల పండుగ అని బైబిల్ ప్రకారం. దీన్ని హెబ్రీ భాషలో సుక్కోతు అని అంటారు. దీని గురించి బైబిల్లో లేవ్య కాండం 23వ అధ్యాయం 33 నుంచి 43 వరకు, అలాగే ద్వితీయోపదేశ కాండం 16, 13 నుంచి 15 వరకు ఉందన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయినా 5 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యి అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం 15వ రోజు 7వ నెల 15వ రోజు స్టార్ట్ అయ్యి వరుసగా 7 రోజులు జరుగుతారు అన్నమాట. 7 రోజులు ఈ పండుగ జరుపుకుని 8వ రోజు వాళ్ళు ముగిస్తారు ఆ పండుగని. మన వరల్డ్ ఫాలో అయ్యే క్యాలెండర్ ప్రకారం ఇది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్తారన్నమాట. ఎందుకు దీన్ని జరుపుకుంటారు, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళని పోషించిన విధానాన్ని, సంరక్షించిన దాన్ని, అలాగే దేవుడు వారి మధ్యలో పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళ మధ్యలో నివసించాడు కదా, వాళ్ళన్నిటిని గుర్తు చేసుకోవడానికి వాళ్ళు ఇలా చేస్తారనమాట. సో వాళ్ళు ఏమేం పద్ధతులు ఈ పండుగ జరుపుకునేటప్పుడు ఏమేం పద్ధతులు పాటిస్తారనేది వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ గా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పర్ణశాలలు లేదా మామూలు మన భాషలో గుడారాలని చాలా మంది అంటారు, బైబిల్లో పర్ణశాలలని రాయబడింది. పర్ణశాలలు అంటే ఈత అన్నమాట. దీన్ని దేంతో పడతారంటే ఈత కొమ్మలు ఉంటాయి కదా, లేదా ఖర్జూర మంటలు అంటారు, వాటితో చిన్న టెంట్ లాగా వేసుకుంటారు అనమాట. అంటే టెంట్ ఎందుకు వేసుకుంటారు, కొద్ది కాలం ఉంటాము, షిఫ్ట్ అయిపోతాం అని చెప్పడానికి కదా. అది వేసుకుని ఆ 7 రోజులు అందులోనే తింటారు, అందులోనే పడుకుంటారు అన్నమాట. ఇది దేనికి గుర్తు అంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు టెంపరీగానే నివాసాలను ఏర్పరచుకుని గుడారాల్లో ఉన్నారని గుర్తు చేసుకోవడానికి దీన్ని ఇలా కట్టుకుంటారు అనమాట. ఆ తర్వాత వీటి గురించి బైబిల్లో ఆనందిస్తారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఆ సంతోషంతో పాటలు కూడా పాడతారు. ఈ టైంలో ఇంకా ఏం చేస్తారంటే, యాజకుడు వెళ్ళి చాలా మంది కొత్త నిబంధనలో సిలోయిం అనే కోనేరు ఉంది. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని కూడా చేస్తాడు కదా. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి అతను నీళ్లు ముంచుకొని వచ్చి ఆ నీళ్ళని బలిపీఠం మీద పోస్తాడు అన్నమాట. ద్రాక్షారసంతో కలిపి పోస్తాడు. ఇది దేనికి గుర్తు? నీళ్ళని పోయడం ద్వారా దేవునికి ప్రార్థన చేసినట్టు అన్నమాట. మాకు వర్షాన్ని కురిపించు అని ప్రేయర్ రిక్వెస్ట్ లాగా. రెండోది ఏంటంటే ఆత్మని కుమ్మరించినట్టుగా గుర్తు అన్నమాట. ఇవి చేస్తున్నారు. ఇవి దేనికి గుర్తు అంటే వర్షం కోసం ప్రార్థన, ఆత్మని కుమ్మరించడానికి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది యెరూషలేము మందిరం దగ్గర పెద్దవి 4 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని దీపస్తంభాలు అంటారు. దీపస్తంభాలు అంటే ఇది దాదాపు వెలుగుతాయి. ఆ తర్వాత వీళ్ళందరూ సమాజ మందిరాల్లో కూడుకొని ప్రసంగి గ్రంథాన్ని చదువుకుంటారనమాట. ఎందుకనంటే ఈ భూమికి ఉన్న జీవితం అనేది స్వల్పకాలమే అని రిమెంబర్ చేసుకోవడానికి ప్రసంగి గ్రంథాన్ని చదువుతారు. అదే విధంగా ఈ టైంలోనే చాలా మంది యెరూషలేముకి యాత్రకి వెళ్తారు, మందిరానికి యాత్రకి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు ఈ పండుగని ఎట్లా క్లోజ్ చేస్తారనంటే, అందరూ కూడుకుని ప్రేయర్ చేసి పాటలు పాడి సంతోషంతో క్లోజ్ చేయడమే కాకుండా, ఇంకొకటి ఇప్పటితో అన్ని పండుగలు అయిపోయాయి, నెక్స్ట్ తోరా రీడింగ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తారు.
ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి కంప్లీట్ గా ధర్మశాస్త్రాన్ని చదువుతారు. దీన్ని తోరా రీడింగ్ సైకిల్ అంటారు. అంటే ధర్మశాస్త్రం చదివే సైకిల్ 1 ఇయర్ లో ఒకసారి కంప్లీట్ గా చదివేస్తారు. ఇక్కడ నుంచి మనం ఎన్నిసార్లు సంవత్సరానికి బైబిల్ చదువుతున్నాం అనే పాయింట్ ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ నేను పాత నిబంధనలు వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ఆచరిస్తున్నారు అనే విషయాలు మాత్రం ఇప్పటిదాకా చెప్పాను. ఇవి కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి ఎలా అప్లికబుల్ అవుతాయి, మనం ఏం నేర్చుకోవాలి వీటి నుండి అనేది చెప్తాను. ఈ పండుగ పర్ణశాలల పండుగ టైంలోనే యేసు ప్రభు గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు ఇప్పటికి కూడా చాలా మంది మందిరాలు జరుపుకుంటారు మట్టల ఆదివారం అని. అంటే ఖర్జూరపు మట్టల్ని పట్టుకుని వాటిని ఊపుతూ దేవుని ఆరాధిస్తారనమాట. సో అది కొత్త నిబంధనలో కూడా ఈ పండుగ జరిగింది అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత నేను ఇందా చెప్పాను కదా, యాజకుడు వెళ్ళి నీరు తీసుకొచ్చి బలిపీఠం మీద పోస్తాడు అని. అది కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు, ఎవరైతే దాహం దప్పికొన్న వాళ్ళు నా దగ్గరకు వస్తే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ దప్పికొనడు, వాని కడుపులో నుండి ఊరిని నీటి బుక్కగా ఉంటాడని యేసు ప్రభు చెప్పాడు అనమాట. సో ఆయనే జీవజలపు ఊట. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎప్పటికీ దప్పికొనము. ఇది యోహాను సువార్త 7:37-39 వరకు ఉంటుంది. అదేవిధంగా లైట్ వెలిగిస్తారని చెప్పాను కదా, వాళ్ళకి ఇచ్చే వెలుగు ఆ నూనె ఉన్నంత వరకు ఉంటుంది, ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇదంతా దేని గురించి అనంటే మనకి రెండవ రాకడ అంతా అయిపోయిన తర్వాత దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాడు. దాని తర్వాత మనం దేవునితో యుగములు ఆయన సన్నిధిలోనే ఆయన్ని చూస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఆదాము హవ్వలు దేవుని పాపం చేయడం ద్వారా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనతో ఆ సంబంధాన్ని స్థిరపరిచాడు. మరలా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కలుగజేసిన తర్వాత యుగాయుగములు ఆయనతో మనం ఉంటాము. దీన్నే సమకూర్చబడటం అని అంటారు, దీన్ని సమకూర్పు. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ప్రతి పండగ ద్వారా ఏముందని అనుకోవచ్చు, కానీ ఒకసారి థింక్ చేయండి. గొర్రెని వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే గొర్రెని తెచ్చి బలి అర్పించాలా, అది చాలా పెద్ద ప్రాసెస్. కానీ దేవుడు మనకి మనం ఏం చేయకుండానే ఆయన దగ్గరకు వచ్చి దేవా నేను పాపం చేశాను నన్ను క్షమించాలంగానే దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తున్నా. అంటే మనకి రక్షణ ఎంత ఈజీగా వచ్చిందో అది మేము అంటే గుర్తు చేసుకోండి. మనం ఎంత లక్కీనో అది గుర్తు చేసుకోండి. ఒకవేళ మనం పాత నిబంధనల కాలంలో ఉంటే కనుక అది యూదులకు మాత్రమే లేదా ఇశ్రాయేలీలకు మాత్రమే, అన్నిలైన మనకి అది అప్లికబుల్ కాదు. భూమి మీద బతికి చనిపోయి నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ యేసు ప్రభు భూమి మీదకి రావడం వల్ల మన అందరి కోసం రక్తం చిందించడం ద్వారా మనకి రక్షణ, అన్యులైనా కూడా మనకి రక్షణ వచ్చింది, చాలా ఈజీగా వచ్చింది. ఎవరైనా ఆయన దగ్గరకు రావచ్చు. అప్పుడైతే ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి, కానీ ఇప్పుడు అందరూ ఈజీగా మందిరంలోకి వచ్చి ఆయనతో మాట్లాడవచ్చు, చాలా ఈజీగా మనకు వచ్చింది. సో రిమెంబర్ దట్, గుర్తు చేసుకోండి దేవుడు నాకు ఇచ్చిన రక్షణని బట్టి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పడానికి అంతే. సో గుర్తు చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతటితో ఈ పండుగలన్నీ దేవుడు మనకు కొంత సమయం ఇస్తాడు అనమాట. ఆ నెక్స్ట్ 3 పండుగలు ఇంకా జరగలేదు అనమాట. ఆ జరగాలంటే ఎప్పుడు అంటే బోరల పండుగ ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటది. పాప ప్రాయశ్చిత్త పండుగ ఎక్కడ ఉంటదంటే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటది. అదే విధంగా అదే విధంగా సుక్కోతు పండుగ, పర్ణశాల పండుగ ఎక్కడ ఉంటదంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు తెలుసుకున్నారు కదా. ఎవరు కూడా ప్రకటన గ్రంథం చదవాలంటే ఎలా ఉంటుందంటే అందరికి భయం వేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఆశీర్వాదం దాంట్లో ఉంటుందని ఏముంటది అనమాట. ఏదో నువ్వు ఇదైపోతావు అదైపోతావు ఇది, కానీ మన దాని వల్ల ఏమవుతుందంటే మన భయం వేసేస్తుంది. సో మన జీవితంలో కనీసం ఒక్కసారైనా మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం చదవడానికి మనం ట్రై చేస్తున్నాం. అది చేసినప్పుడు ఏంటంటే అప్పుడు ఎలా ఉంటది ఏంటో మనకి మంచిగా ఉంటది. అదే విధంగా ఇప్పుడు చెప్పారు కదా, రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడింది.
ఓకే, బట్ పరలోకం మనకు ఉచితంగా ఇవ్వలేదు. అదే అని ఎర్నింగ్ అంటే మనం దాన్ని సంపాదించుకోవాలన్నమాట. ఏ విధంగా సంపాదించుకోవాలి? దేవుని యొక్క వాక్యం తోటి మనం ప్రతిరోజు కలుపుకొని దేవుని ప్రార్థన, దేవుని సహవాసంలో ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న పాట పాడి మేము ముగించేస్తాం. ప్రియ యేసు